హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మహాశివరాత్రి పర్వదినమున ఆ శివుని దర్శించుకున్నటకు ఈ విధంగా గోవాడ వచ్చామండి. ప్రతి సంవత్సరము ఇక్కడ 5 రోజులు తిరునాళ్ళని ఏర్పాటు చేస్తారు. ఎన్నో లక్షల మంది భక్తులు ఈ తిరునాళ్ళకి ప్రతిరోజు హాజరవుతూ ఉంటారు. మేము మా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావటము. ఇంతవరకు నేనైతే ఎప్పుడు ఈ తిరునాళ్ళని చూడలేదు. అందుకని ఈసారి ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ గోవాడ అనేది బాపట్ల డిస్ట్రిక్ట్ చెరుకుపల్లి మండలం దగ్గరలో ఉంది. మా ఇంటి దగ్గర నుంచి అంటే మాది రాజోలు అండి, చెరుకుపల్లి మండలము. అక్కడి నుంచి 30 గంట పడుతుంది అనమాట రావడానికి. ఇక్కడ బస్సెస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ నుంచే బస్సెస్ అనేవి స్పెషల్గా ఈ ఊరికి వేస్తూ ఉంటారు. మహాశివరాత్రి పండుగ నుంచి ఉదయం నుంచి స్టార్ట్ అవుతుందండి తిరునాళ్ళ. అలా 4-5 రోజులు జరుగుతూనే ఉంటుందన్నమాట. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ మనకి బస్సెస్ అనేవి తిరునాళ్ళ దగ్గర ఆపరండి. కొంచెం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆపుతారనమాట. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మేము సాయంత్రం 4ంటికి వెళ్ళాము కాబట్టి కొంచెం తక్కువ డిస్టెన్స్లోనే ఆపారు. కాబట్టి ఇలా నడుచుకుంటూ ఇవన్నీ చూస్తూ ఈ విధంగా వెళ్తూ ఉన్నాం అనమాట. ఉదయం కన్నా సాయంత్రం అయ్యే కొద్దీ భక్తుల రద్దీ ఎక్కువ అవుతూ ఉంటుందండి. చాలామంది భక్తులు ఎడ్ల బండుల్లో, ఆటోల్లో, బస్సుల్లో, అలానే ట్రాక్టర్లో కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట. టైం పెరిగే కొద్దీ భక్తుల రద్దీ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. అలానే ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారండి. పండగ స్టార్టింగ్ నుంచి పండగ అయిపోయేంత వరకు ఇలా కంటిన్యూగా ఎంతమందికి వస్తే అంతమందికి అన్నదానం ఇలా ఏర్పాటు చేస్తూ ఉంటారనమాట. బయట కూడా అన్ని రకాల ఆట వస్తువులు, చెరుకులు, స్వీట్లు మనకి నచ్చినవి ఏవైనా అన్ని రకాలవి దొరకనవంటూ ఏమి ఉండవు. ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ పెట్టారు. ఇలా మేము అన్నీ చూసుకుంటూ గుడివైపు వెళ్తున్నామండి. ఇది 1 కిలోమీటర్ ముందే ఉంటుందన్నమాట. ఇలా చూసుకుంటే ఈ విధంగా గుడివైపు వెళ్తే మాకు వెళ్ళే టయానికి 6:30 అయింది. ఆ టైంకి భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఉచిత దర్శనము 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా అందరం కలిసి వచ్చామండి. మా అత్తయ్య, మామయ్య, మా చెల్లెలు, అలానే మా పిన్ని అందరం కలిసి వచ్చామన్నమాట. ఈ విధంగా ఇక్కడ టికెట్ కౌంటరు. ఇలా మేము 50 రూపీస్ టికెట్ తీసుకొని ఈ విధంగా వచ్చాము. 50 రూపీస్ టికెట్ తీసుకుంటే మాకు సుమారుగా 1.5 నుంచి 2 గంటల దాకా టైం పట్టింది. అంటే సుమారుగా మేము 6:30కి క్యూ లైన్లో నుంచుంటే బయటకు వచ్చేటప్పటికి 8:30 అయిందనమాట. కానీ దేవుని దర్శించుకుంది ఒక 2-3 సెకండ్లు మాత్రమేనండి. కానీ క్యూ లైన్లో మాత్రం గంటల వెయిట్ చేసామన్నమాట. ఎంతసేపటి కదలట్లేదు. సరే లోపలికి వెళ్తే మాత్రం జస్ట్ ఒక 3 to 5 సెకండ్స్లో ఆ దర్శనం అయిపోయింది. ఎక్కువసేపు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదండి. వెంటనే తోసేస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా వీరభద్ర స్వామిని దర్శించుకుంటాము. ఈయన శివునికి ఇంకొక రూపంగా చెప్తూ ఉంటారండి. ఇలా ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కన శ్రీ బాలకోటేశ్వర స్వామి ఉంటారు. ఆయన్ని మనం దర్శించుకుంటాము. ఇక్కడ మహాశివుణ్ణి బాలకోటేశ్వర స్వామిగా సంబోధిస్తూ ఉంటారండి. ఓం నమః శివాయ. అందరూ స్వామివారిని ఒకసారి మీరు కూడా దర్శించుకోండి. ఇదేనండి ఇక్కడ గోవాడ గ్రామం, అమర్తుల మండలం, గుంటూరు జిల్లా. ఈ స్థల పురాణము. ఈ విధంగా ఇక్కడ దర్శించుకున్న తర్వాత బయట మేము ఈ విధంగా కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చామన్నమాట. ముందే కొడదాం అనుకున్నాం కానీ ఇక క్యూ లైన్ పెరుగుతుందని చెప్పేసి తర్వాత వచ్చి కొట్టాము. దర్శనం అయిపోయిన తర్వాత ఇక అన్నదానం ఉంటుందండి. భోజనం చేసిన తర్వాత ఇక మొత్తం చూద్దామని రెడీ అయిపోయాయి అనమాట. ఇక్కడ గుడి బయట ఫస్ట్ అయితే జనరల్గా ఇటు నుంచి ఎంట్రన్స్ ఉంటుందండి. కానీ పండగ సమయంలో నెక్స్ట్ వైపు ఎంట్రన్స్ పెడతారనమాట. ఇక్కడ ప్రభలు అలానే లైటింగ్ కూడా పెడుతూ ఉంటారండి. మేము వెళ్ళే టయానికి అప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకా తక్కువే ఉంది. లేకపోతే మొత్తం అంతా చుట్టూతా లైటింగ్ అలానే ప్రభలు పెడుతూ ఉంటారు. పిల్లలు ఉంటే తెలిసిందే కదండి, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. కానీ ఫస్ట్ టైం ఈ విధంగా ఎవరి సహాయం లేకుండా బైక్ ఎక్కి మా అబ్బాయి ఈ విధంగా తిరుగుతూ ఉన్నాడు అనమాట. మా ఆడపడుచుల పిల్లలు రాలేదండి, వాళ్ళు మిస్ అయిపోయారు. నాకైతే కొంచెం భయం అనిపించింది, మా అబ్బాయి ఏడుస్తాడేమోనని. కానీ కొంచెం ధైర్యంగానే ఈ విధంగా బైక్ ఎక్కి రంగుల రాట్నం ఎక్కాడనమాట. నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఇలా రంగుల రాట్నం ఎక్కించి అయిపోయిన తర్వాత మిగిలినవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నామండి. ఎంత నడిచినా వస్తూనే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మాయా బజారు. లోపలికి వెళ్తే మినిమం 2 to 3 అవర్స్ పడుతుంది మనకి బయటికి రావడానికి. నిజంగా ఆ పేరు ఎందుకు పెట్టారో నాకు అర్థమైంది అనమాట. మేము అప్పటికే జస్ట్ చూసుకుంటూ వెళ్తేనే సుమారుగా 10:30 అయిపోయిందండి. అదే మాయా బజార్లోకి అడుగు పెడితే 12 కానీ 1 కానీ 2 అయినా అవ్వచ్చని ఇక ఆగిపోయాం అనమాట. రిటర్న్ ఈ విధంగా వచ్చేసాము. అక్కడ మళ్ళీ రిటర్న్ నడుచుకుని వెళ్తే సుమారు ఒక గంట టైం అక్కడే పట్టిందనమాట. అలా ఆటోలు వెతుక్కొని చూసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పటికి 12 అయిపోయింది. ఇదండి ఈ గోవాడ తిరునాళ్ళ వీడియో. ఫస్ట్ టైం నేను ఈ విధంగా ఇంత క్రౌడ్ని ఇక్కడ చూసాను అనమాట. ఇంకెక్కడ తిరునాళ్ళో చూడలేదు. ఆఖరికి మా మంగళగిరి తిరునాళ్ళ కూడా ఈ విధంగా మేము ఇంత క్రౌడ్ని చూడలేదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.